సో ఈ వీడియోస్లో మనం అప్కమింగ్ వీడియోస్లో వీ విల్ బీ లుకింగ్ అట్ ఫిల్టర్స్, సో లైక్ హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్ అండ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్, ఇలాంటివి చూద్దాము. అండ్ బిఫోర్ గెటింగ్ డైరెక్ట్లీ ఇంటూ ఫిల్టర్స్ మనం కొన్ని బేసిక్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాము. అదేంటంటే వోల్టేజ్ డివైడర్ రూల్ అంటే ఏంటో చూద్దాము. వోల్టేజ్ డివైడర్, ఓకే, చాలా సింపుల్ టాపిక్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్ ఒక 3 to 4 రెసిస్టర్స్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి అండ్ అన్నిటికీ మనం ఒక వోల్టేజ్ సోర్స్ అప్లై చేసాము. సో డిపెండింగ్ అపాన్ ఇన్పుట్ వోల్టేజ్ ఈచ్ రెసిస్టెన్స్కి ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అనేది ఈ వోల్టేజ్ డివైడర్ రూల్. ఫస్ట్ సర్క్యూట్ డ్రా చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక DC పవర్ సప్లై ఇచ్చాము అండ్ ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ మనం సిరీస్లో తీసుకోవచ్చు, బట్ ఫర్ కన్వీనియంట్ పర్పస్ నేను ఓన్లీ 2 తీసుకుంటున్నాను అండ్ వీ విల్ బీ సిమిలర్లీ డిస్కసింగ్ 3. దిస్ ఈస్ లెటస్ అజ్యూమ్ దిస్ ఈస్ V in, ఈ రెసిస్టెన్స్ R1 అనుకోండి, ఇది R2 అనుకోండి. మనం ఇప్పుడు V1 +2 మైనస్ ఈ వోల్టేజ్ వచ్చేసి V1 అండ్ +2 మైనస్ ఈ వోల్టేజ్ వచ్చేసి V2. సో ఈ V1 అండ్ V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ V in R1 R2 రిలేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఇందులో ఈ సర్క్యూట్లో కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేయండి. సో కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే V in ఈక్వల్ టు V1 of t ప్లస్ V2 of t. ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ అది ఇక్కడ AC సప్లై ఉంటే టైంతో వేరీ అవుద్ది కాబట్టి టైం తీసుకోండి. సో ఇక నేను డైరెక్ట్ DC తీసుకున్నా కాబట్టి నో ప్రాబ్లం. అండ్ సో మీరు ఇక్కడ AC తీసుకుంటే T తీసుకోండి. అండ్ వోల్టేజ్ సప్లైడ్, ఇది సప్లై చేస్తుంది వోల్టేజ్, ఈ రెండు యూజ్ చేసుకుంటున్నాయి కాబట్టి V1 of t ప్లస్ V2 of t. ఇది కిర్చాఫ్ వోల్టేజ్ లా, KVL అంటారు దీన్ని. అండ్ ఇందులోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి I of t కరెంట్ పాస్ అవుతుంది. సో V in of t ఈక్వల్ టు ఇక్కడ ఓమ్స్ లా అప్లై చేయండి. ఫ్రమ్ ఓమ్స్ లా V1 ఈక్వల్ టు I of t ఇంటూ R1. సిరీస్లో ఉంది కాబట్టి రెండు రెసిస్టర్కి వెళ్ళి సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. అండ్ V2 ఈక్వల్ టు I of t ఇంటూ R2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఈ ఈక్వేషన్లో. అప్పుడు మనకి ఇక్కడ I of t ఇంటూ R1 ప్లస్ I of t ఇంటూ R2. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్లోకి వెళ్ళి I of t కామన్ తీసేయండి. సో వీ గెట్ R1 ప్లస్ R2 ఇంటూ I of t, రైట్. దీనిలోకి వెళ్ళి కరెంట్ వచ్చేసి V in బై R1 ప్లస్ R2. లెట్ ఇట్ బి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది 3 అండ్ ఇది 4. సో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 4 in 2 and 3 we get V1 ఈక్వల్ టు I of t వాల్యూ ఎంత, V in బై R1 ప్లస్ R2. అండ్ ఇక్కడ ఏముంది, ఇంకా R1 ఉంది కదా, R1 పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ V2 ఈక్వల్ టు I of t ఎంత, ఇది V in డివైడెడ్ బై R1 ప్లస్ R2. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా R2 ఉంది, R2 ఇక్కడ పెట్టుకోండి. సో ఇది వచ్చేసి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 1 అండ్ ఇది వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 2. సో ఇంత వెరీ సింపుల్. The voltage across a particular resistance or voltage drop across particular resistance is directly proportional to its resistance. సో ఇక్కడ V2 ఉంటే R2. సిమిలర్గా మీరు ఇప్పుడు జనరల్లో ఒకటి అజ్యూమ్ చేసుకోండి, ఏంటంటే అక్కడ 2 ఉన్నాయి, R1 R2. ఇప్పుడు మీరు అజ్యూమ్ చేసుకునేది ఏంటంటే R1 R2 R3 ఈ 3 సిరీస్లో ఉన్నాయి.
ఈ సిరీస్లో ఉంటే దీని R1కి వోల్టేజ్ డ్రాప్ V1, దీనికి V2 అనుకోండి, దీనికి V3. సో అప్పుడు మనం అప్లై చేసిన వోల్టేజ్ ఏమో Vin. సో దీని నుండి V1 ఉంటే ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అక్రాస్ పర్టికులర్ రెసిస్టెన్స్, ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. సో అలా చూస్తే Vin is applied voltage across R1, V1 equal to R1 by R1 plus R2 plus R3 into applied voltage Vin. And next V2 equal to R2 by R1 plus R2 plus R3 into Vin. And V3 equal to R3 by R1 plus R2 plus R3 into Vin. And ఒకవేళ మీరు ఇప్పుడు ఈ 3ని యాడ్ చేశారు అనుకోండి, బోత్ LHS అండ్ RHS, వి గెట్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ఈక్వల్ టు, సో ఇది ఎల్సిఎం కామన్, R1 ప్లస్ R2 ప్లస్ R3 న్యూమరేటర్లో ఉంటుంది, ఈక్వల్ టు ఈ మూడిట్లో కామన్ కాబట్టి Vin వస్తుంది. సో ఎనర్జీ అనేది నైదర్ క్రియేట్ అవుతుంది, నాట్ డిస్ట్రాయిడ్. సో వీ కెన్ గెట్ ఫ్రమ్ దీస్ ఈక్వేషన్స్. సో ఇంతే. ఇది ఎందుకు చెప్పానంటే మనకు ఫ్యూచర్లో మనం ఫిల్టర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇది చాలాసార్లు వస్తుంది. ఏంటంటే ఒక పర్టికులర్ రెసిస్టెన్స్ ఆర్ కెపాసిటర్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ఏ పర్టికులర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ ఇఫ్ యూ నో ఆల్ కెపాసిటర్ రియాక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్, వీ విల్ డెవలప్ రిలేషన్స్ లైక్ దిస్. ఇట్లా రిలేషన్స్ మనం డెవలప్ చేస్తాం.